భగవతే శ్రీరమణాయ. భగవాన్ స్కందాశ్రమంలో ఉండేటప్పుడు ఒకసారి పాము వారి శరీరం మీద పాకి వెళ్ళిందని, ఇది తాను కండ్లారా చూశానని ఒకతను నాతో అన్నారని డాక్టర్ శ్రీనివాసరావు స్వామితో చెప్పారు. ఇది విని భగవాన్ నాతో ఇలా అన్నారు: పాములు పడగలెత్తి మన కండ్లల్లోకి చూస్తాయి. వాటికి తాము భయపడటానికి కారణం కనిపించకుంటే ఆ సందర్భంలో ఆ పామును ఏమన్నా చేయాలని నాకు అనిపించలేదు. తరువాత భగవాన్ సత్యాన్ని సచ్చిదానందమనే పదములతో వర్ణించిన అది కూడా సరైన వర్ణన కాదు. సత్యము వర్ణనాతీతమైనది. సచ్చిదానందం అని చెప్పడంలో అర్థమేమంటే అది అసత్ కాదు, జడము కాదు, బాధరహితంగా ఉన్నది అని. మళ్ళీ భగవాన్ అన్నారు: నిజానికి మనమంతా సచ్చిదానంద స్వరూపులమే, కానీ మనము బంధింపబడ్డామని, ఈ బాధలన్నింటినీ అనుభవిస్తున్నామని ఊహించుకుంటూ ఉంటాం. నేను ఎందుకలా ఊహించుకుంటామో, మనకి అజ్ఞానం ఎందుకు వస్తుంది అని అడిగాను. దానికి భగవాన్: అజ్ఞానము ఎవరికి వచ్చింది అని విచారించు. అప్పుడు నీకది ఎన్నడూ రాలేదని, నీవు ఎల్లప్పుడూ సచ్చిదానందానివే అని గుర్తించగలుగుతావు. మనిషి తాను సహజంగా ఉన్న స్థితిని పొందడం కోసం ఏవేవో తపస్సులు చేస్తాడు. సర్వ ప్రయత్నాలు తాను పరిమితుడునని, సంసార బాధలచే బంధింపబడిన వాడినని భావింపజేసే విపరీత బుద్ధిని తొలగించుకోవడానికే. తరువాత భగవాన్ అన్నారు: జ్ఞానమనే అగ్ని సర్వ సృష్టిని నిప్పురవ్వ కొండంత దూదిరాశిని కాల్చినట్టు సులభంగా కాల్చివేస్తుంది. అహంకారమనే బలహీనమైన పునాదిపై కట్టబడిన కోట్ల కొలది ప్రపంచాల మీద జ్ఞానమనే ఆటం బాంబు పడినప్పుడు అన్నీ కుప్పకూలిపోతాయి. శరణాగతి అనడం అంతా బెల్లపు వినాయకుని నుంచి కొంచెం కొంచెం బెల్లం గిల్లి ఆ వినాయకునికే నైవేద్యంగా అర్పించడంలా ఉంటుంది. నీ దేహ మనోబుద్ధులను, నీ సంపదను భగవంతునికి అర్పించుతున్నాను అంటావు. అర్పించడానికి అసలు నీవా? కాకుంటే భగవంతుడా, నిజంగా నీవే అయిన వీటన్నిటినీ ఇంతవరకు నావని పొరపాటుగా భావించాను. ఇప్పుడు అన్నీ నీవేనని గ్రహించగలిగాను. ఇక మీదట అవన్నీ నావి అన్నట్టు ఎప్పుడూ నడుచుకోను అని అనవచ్చు. భగవంతుడు అనగా ఆత్మ తప్ప మరేమీ లేదని, నేను నాది అనునవి లేవని, ఉన్నది ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ విధంగా భక్తికి జ్ఞానానికి ఏమాత్రమూ భేదము లేదు. భక్తి జ్ఞానానికి మాత. భగవంతుని కొరకు సాధన చేయువారి వివిధ మార్గాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇలా అన్నారు: ప్రతి సాధకుడు ఏ మార్గమునకు తయారు కాబడ్డాడో ఆ దారినే అతన్ని పోనివ్వాలి. నిర్బంధంగా అతన్ని ఇంకో దారిలోకి తిప్పడం సరైన పద్ధతి కాదు. గురువు శిష్యుని దారిలోనే నడుస్తూ సరైన సమయంలో అతనిని మెల్లమెల్లగా శ్రేష్టమైన మార్గంలోకి తిప్పుతాడు. ఒక మోటార్ కారు అతి వేగంగా వెళ్తుందనుకో, దానిని హఠాత్తుగా నిలపడమో లేక పక్కకు తిప్పడమో చేయబోతే ఘోర పరిణామాలు సంభవిస్తాయి. సంభాషణ భగవంతుని నామములపైకి మళ్ళగా భగవాన్ ఇలా అన్నారు: అన్ని మంత్రముల గురించి చెబుతూ బృహదారణ్యక ఉపనిషత్ అహం భగవంతుని మొదటి పేరు అని చెప్పింది. సంస్కృతంలో మొదటి అక్షరం ఆ, చివరిది హ. అందుకని అహలో మొదటి నుంచి చివరి వరకు ఉన్నదంతా ఇమిడి ఉంది. అయం అనగా స్వప్రకాశము, స్వయం వ్యక్తము అయి ఉన్న వస్తువు అని అర్థము. అయం, ఆత్మ, అహం ఇవన్నీ కూడా ఒక్కదానినే సూచిస్తాయి. బైబిల్లో కూడా నేనున్నాను అనేది భగవంతుని పేరుగా చెప్పబడినది. హరే రమణ.